నిన్న ఉదయం మేము ఒక పెళ్లి పని మీద నెల్లూరు వెళ్ళాము. నెల్లూరు వెళ్ళేటప్పటికి వెళ్తూ వెనక గడి మొత్తం ఇల్లు మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళాం. మాకు డాగ్ కూడా ఉంది. అయితే మాకు ఉదయం 6:30కి ఫోన్ వచ్చింది ఒంగోలు నుండి, దొంగతనం జరిగిందని. వెంటనే బయలుదేరి వచ్చాం. చూస్తే వెనక తలుపును పగలగొట్టి ల్యాచ్ని కూడా లేపేసి నేరస్తుడు లోపలికి వచ్చాడు. అలాగే మా డబ్బులు పెట్టుకునే గది, దేవుడి గది అంటాము, దాంట్లో చింద్రవందరగా చీరలు విసిరేయటం, అలాగే కవర్స్ కూడా, ప్లాస్టిక్ కవర్స్ కూడా కింద దొల్లిపోయి ఉన్నాయి. మేము గమనించంగా ఒక బంగారం అయితే టచ్ చేయలేకపోయాడు, ఎందుకంటే ఆ చెస్ట్ పగలగొట్టలేకపోయాడు నేరస్తులు. క్యాష్ మాత్రం 15 lakhs క్యాష్ ఉంది, క్లయింట్స్ది కానీ లేకపోతే వేరు రకాల క్యాష్ ఉంది. ఆ క్యాష్ కనిపించడం లేదు, తీసుకెళ్ళాడు. సుమారు మాకు చుట్టుపక్కల వాళ్ళు విచారించగా తెలిసింది ఏంటంటే, తెల్లవారుజామున 2 తర్వాత 3-2 ఆ ప్రాంతంలో ఇద్దరు కానీ అంతకంటే పైగా కానీ నేరస్తులు వచ్చి ఉంటారు. వెనక పగలగొట్టినా కూడా మరి అందరూ గమనించకపోవటం ఆశ్చర్యకరం. వెనక తలుపులు భద్రంగా పగలగొట్టాడు, ల్యాచ్ ఓపెన్ చేశాడు, తలుపులు బయటకు వచ్చేసి ఉన్నాయి. వెనక సింకు కూడా పగిలిపోయింది. బహుశా మరి గొడ్డల దెబ్బకి సింకు కింద పడి ఉంటుంది. ఆల్రెడీ పోలీసు వారికి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ స్క్వాడ్ రావటం, విచారించడం జరిగింది.